Hello all, welcome to Shrivaya Job Seller channel. As a part of our quick revision series, మనం ఫస్ట్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చూస్తున్నాము. అందులో ఆల్రెడీ మనం నిన్న టాపిక్ వరకు ప్రీవియస్ వీడియో వరకు మనం గ్రావిటీ డ్యామ్స్ వరకు చూసాము. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డైవర్షన్ హెడ్ వర్క్స్. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఏంటి అంటే ఎనీ హైడ్రాలిక్ స్ట్రక్చర్ విచ్ సప్లైస్ వాటర్ టు ద ఆఫ్ టేకింగ్ కెనాల్ ఈజ్ కాల్డ్ యాజ్ హెడ్ వర్క్. అంటే ఏదైనా ఒక హైడ్రాలిక్ స్ట్రక్చర్ దానివల్ల మనకు ఆఫ్ టేకింగ్ కెనాల్కి వాటర్ అనేది సప్లై చేస్తున్నామంటే ఆ పర్టికులర్ హైడ్రాలిక్ స్ట్రక్చర్ని మనం హెడ్ వర్క్ అని అంటాం. దే మే బి డివైడ్ ఇంటూ టూ క్లాసెస్. ఏంటంటే ఫస్ట్ స్టోరేజ్ హెడ్ వర్క్ ఒకటి, డైవర్షన్ హెడ్ వర్క్ ఒకటి. స్టోరేజ్ హెడ్ వర్క్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఇట్ కంప్రైజెస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ డ్యామ్ అక్రాస్ ద రివర్. అంటే ఏంటి, డ్యామ్ కడతాం అనమాట అక్రాస్ ద రివర్. ఇట్ స్టోర్స్ వాటర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎక్సెస్ సప్లైస్ ఇన్ ద రివర్ అండ్ రిలీజెస్ when demand overtakes available supplies. స్టోరేజ్ హెడ్ వర్క్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం డ్యామ్ కడతాం రివర్కి అక్రాస్గా, కట్టి వాటర్ని స్టోర్ చేస్తాం అనమాట. స్టోర్ చేసి ఎప్పుడైతే మనకి వాటర్ అనేది ఎక్సెస్ వస్తాయో అప్పుడు వాటర్ని స్టోర్ చేస్తాం. ఎప్పుడైతే మనకి సప్లై కన్నా వాటర్ తక్కువ డిఫిషియెంట్ ఉన్నాయో అప్పుడు మనం ఈ డ్యామ్ నుండి వాటర్ అనేది తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ డైవర్షన్ హెడ్ వర్క్ అంటే ఏంటి, ఇట్ సర్వ్స్ టు డైవర్ట్ ద రిక్వైర్డ్ సప్లై ఇన్ టు ద కెనాల్ ఫ్రమ్ ద రివర్. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే రివర్లో ఉన్న వాటర్ని కెనాల్కి డైవర్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒక డైవర్షన్ హెడ్ వర్క్ ఏమేం పర్పస్, దాని యొక్క పర్పస్ ఏంటి అంటే ఇట్ రేజెస్ ద వాటర్ లెవెల్ ఇన్ ద రివర్ సో దాట్ ద కమాండెడ్ ఏరియా కెన్ బి ఇంక్రీజ్డ్. అంటే రివర్లో వాటర్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. మనం ఒక వాటర్ ఫ్లో అనేది ఇలా ఉందనుకోండి, దానికి ఒక అడ్డుగా ఒక కన్స్ట్రక్షన్ చేస్తే మనకి ఆబ్వియస్గా రివర్ యొక్క వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో పెరగడం వల్ల ఏమవుతుంది, కెనాల్కి వాటర్ అనేది ఎక్కువ పోయి ఇరిగేషన్కి కమాండ్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇట్ రెగ్యులేట్స్ ద ఇంటేక్ ఆఫ్ వాటర్ టు ద కెనాల్కి పంపించే వాటర్ని రెగ్యులేట్ చేయడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ కంట్రోల్స్ సిల్ట్ ఎంట్రీ ఇంటు ద కెనాల్లోకి సిల్ట్ అనేది ఎంట్రీ కాకుండా రెగ్యులేట్ చేస్తుంది అనమాట, కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ స్టోర్స్ వాటర్ ఫర్ టైడింగ్ ఓవర్ స్మాల్ పీరియడ్స్ ఆఫ్ షార్ట్ సప్లైస్. నెక్స్ట్ వియర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ సాలిడ్ అబ్స్ట్రక్షన్ పుట్ అక్రాస్ ద రివర్ టు రేజ్ ఇట్స్ వాటర్ లెవెల్ అండ్ డైవర్ట్ ద వాటర్ ఇన్ టు ద కెనాల్. సేమ్ ఇది కూడా డైవర్షన్ హెడ్ వర్క్ లాగానే ఏంటి అంటే అక్రాస్ ద రివర్ మనం ఒక అబ్స్ట్రక్షన్ కడతాం, కట్టి వాటర్ లెవెల్ని రేజ్ చేసి వాటర్ని కెనాల్కి డైవర్ట్ చేస్తాం అనమాట. ఇఫ్ ఎ వియర్ ఆల్సో స్టోర్స్ వాటర్ ఫర్ టైడింగ్ ఓవర్ స్మాల్ పీరియడ్స్ ఆఫ్ షార్ట్ సప్లైస్. వియర్ కూడా స్మాల్ పీరియడ్స్, కొంత పీరియడ్ వరకు వాటర్ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టోరేజ్ వియర్. అలాంటి వియర్ని మనం స్టోరేజ్ వియర్ అని అంటాం, వాటర్ని స్టోర్ చేస్తాం. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డ్యామ్కి ఉన్న వియర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓన్లీ ఇన్ హైట్ అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద స్టోరేజ్. ఎట్లా డిఫరెన్స్ అంటే హైట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్లో ఇంకా డ్యూరేషన్ ఆఫ్ ద స్టోరేజ్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యారేజ్ అంటే ఏంటి అంటే ద ఫంక్షన్ ఆఫ్ ద బ్యారేజ్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ వియర్ ఇంకా బ్యారేజ్ రెండు సేమ్ ఫంక్షన్ ఉంటుంది. బట్ ద హెడ్డింగ్ అప్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎఫెక్టెడ్ బై గేట్స్ ఎలోన్. ఇక్కడ వాటర్ని హెడ్ అంటే ఏంటి, హైట్ పెంచడం, దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఓన్లీ బికాస్ ఆఫ్ గేట్స్ ద్వారా ఉంటుంది. ఇక్కడనేమో సాలిడ్ అబ్స్ట్రక్షన్ ద్వారా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నో సాలిడ్ అబ్స్ట్రక్షన్ ఈస్ పుట్ అక్రాస్ ద రివర్. సాలిడ్ అబ్స్ట్రక్షన్ అనేది ఏముండదు, ఓన్లీ గేట్స్ ప్రొవైడ్ చేస్తుంది బ్యారేజ్లో. అయితే ద క్రస్ట్ లెవెల్ ఇన్ ద బ్యారేజ్ ఈస్ కెప్ట్ ఎట్ ఏ లో లెవెల్. క్రస్ట్ లెవెల్ అనేది బ్యారేజ్ దగ్గర చాలా కింద ఉంటుంది, వియర్కి అయితేనేమో పైన ఉంటుంది. సో వాటర్ లెవెల్ అనేది క్రస్ట్ పైన నుండి పోతుంది. ఓకే, నెక్స్ట్ డ్యూరింగ్ ద ఫ్లడ్ ద గేట్స్ ఆర్ రేజ్ టు క్లియర్ ఆఫ్ ద హై ఫ్లడ్ లెవెల్. మనకి ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్స్ని పైకి అంటే వాటర్ అనేది వెళ్ళిపోతాయి అనమాట, క్లియర్ అవుతాయి. వెన్ ద ఫ్లడ్ recedes the gates are lowered and the flow is obstructed. ఎప్పుడైతే ఫ్లడ్స్ ఆగిపోతే అప్పుడు గేట్స్ని మళ్ళీ కిందికి దించేస్తాం, అప్పుడు మళ్ళీ ఫ్లో అనేది ఆగిపోతుంది, అబ్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. దెర్ ఈజ్ లెస్ సిల్టింగ్ అండ్ బెటర్ కంట్రోల్, హౌఎవర్ బ్యారేజెస్ ఆర్ మచ్ మోర్ కాస్ట్లియర్ దాన్ ద వియర్స్. ఇక్కడ సిల్టింగ్ తక్కువ ఉంటుంది, ఎందుకు, మనకి కింద నుండే పంపిస్తున్నాం కాబట్టి ఏం అబ్స్ట్రక్షన్ లేదు, వాటర్ అనేది ఫ్లో అయిపోతుంది. సో సిల్టింగ్ అనేది ఉండదు, కంట్రోలింగ్ అనేది బెటర్గా ఉంటుంది. కాకపోతే బ్యారేజ్ యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువ యాజ్ కంపేర్ టు ద వియర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ డైవర్షన్ హెడ్ వర్క్ ఏంటిది. ఫస్ట్ డివైడ్ వాల్ ఆర్ డివైడ్ గ్రాయిన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఎంబాంక్మెంట్ protected on all sides by stones or concrete blocks. It is built at a right angle to the axis of the weir
separating the weir and the under sluices. It performs following functions. డివైడ్ వాల్ ఎందుకు కడతాం, ఎక్కడ కడతాం అంటే ఎలా కడతాం అంటే ఒక ఎంబాంక్మెంట్ లాగా కడతాం. ఎందుకు సైడ్స్ బై స్టోన్స్తోని కాంక్రీట్ బ్లాక్స్తోని కడతాం. రైట్ యాంగిల్ లా కడతాం అనమాట. యాక్స్ ఆఫ్ ద వియర్కి సపరేటింగ్ ద వియర్ అండ్ ద అండర్ స్లీవ్సెస్ సపరేట్ చేస్తుంది డివైడ్ వాల్ అనేది. ఇట్ పర్ఫార్మ్స్ ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఏంటి అంటే దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఫ్లోర్ లెవెల్ ఆఫ్ అండర్ స్లూయిస్ is lower than main weir. A divide wall is essential to separate the two floors. Okay, idokati. Next, if divide wall is not provided, currents approach the scouring sluice from all directions and their effectiveness is reduced. And divide wall కట్టకపోతే ఏమవుతుంది, కరెంట్స్ అంటే ఎడ్డీస్ లాంటివి ఉండేవన్నీ అవన్నీ కూడా అలలో అవన్నీ అప్రోచ్ అయ్యి స్కౌరింగ్ స్లూయిస్ని ఆల్ డైరెక్షన్ వచ్చి దాని యొక్క ఎఫెక్టివ్నెస్ని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. Next, it prevents cross currents and flow parallel to weir, as these can cause formation of vortices and result in deep scour. ఇది లేకపోతే మనకి స్కౌరింగ్ అనేది చాలా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, it provides a comparatively still pocket in front of canal head regulator. This helps in silt deposit in the pocket and clear water into the canal. దీనివల్ల ఏమైందంటే మనకి ఎలా ఉంటుందంటే డివైడ్ వాల్ అనేది ఇలా ఇక్కడ మనకి ఇటు కెనాల్ ఉందనుకోండి, డివైడ్ వాల్ ఇక్కడ ఉంటుంది ఇలా, ఇది డివైడ్ వాల్ అంటాం. ఇక్కడ ఇది డివైడ్ వాల్, ఇది డివైడ్ వాల్. ఇది ఏమైందంటే ఇప్పుడు మనకి వాటర్ ఫ్లో అనేది ఇలా ఉంది కదా, వాటర్ ఫ్లో ఇలా ఉంటుంది కదా, ఇక్కడ వాటర్ వచ్చి ఆగడం వల్ల ఈ కెనాల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ వాటర్ ఆగి ఇక్కడ సిల్ట్ అనేది డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయ్యి క్లియర్ వాటర్ని కెనాల్కి పంపిస్తుంది. ఇది డివైడ్ వాల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్, ఇట్ సర్వ్స్ యాజ్ సైడ్ వాల్ ఫర్ ద ఫిష్ లాడర్స్. ఫిష్ లాడర్ కూడా ఇక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ ఇట్లా ఉంటుంది ఫిష్ లాడర్. ఈ ఫిష్ లాడర్కి సైడ్ వాల్ లా కూడా యాక్ట్ చేస్తుంది డివైడ్ వాల్. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ లాడర్. ఫిష్ లాడర్ అంటే ఏంటి అంటే ఇన్ బిగ్ రివర్స్ మైగ్రేటింగ్ ఫిషెస్ మూవ్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్ టు డౌన్ స్ట్రీమ్ ఇన్ సర్చ్ ఆఫ్ వార్మ్ వాటర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ వింటర్ సీజన్. ఓకే, వింటర్ సీజన్ స్టార్టింగ్లో వార్మ్ వాటర్ కోసం అనేది ఫిషెస్ అనేవి పైనుండి కింద నుండి పైకి అలా వెళ్ళిపోతాయి అన్నమాట, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్కి. సో అలాంటప్పుడు మనకి ఫిషెస్ని అంటే ఆ అక్వాటిక్ జోన్ని, అక్వాటిక్ కల్చర్ని మనం కాపాడడం చాలా ఇంపార్టెంట్. సో అందుకనేసి మనం ఫిష్ లాడర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. బిఫోర్ ద మాన్సూన్స్ దే ట్రావెల్ అప్ స్ట్రీమ్ ఇన్ సర్చ్ ఆఫ్ క్లియర్ వాటర్. అదే మాన్సూన్ వచ్చే ముందు ఏం చేస్తుంది, మనకి అప్ స్ట్రీమ్కి ట్రావెల్ అవుతుంది. ఎందుకు, క్లియర్ వాటర్ కోసం, అదనమాట. సో ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఎసెన్షియల్ టు మేక్ ప్రొవిజన్ ఆఫ్ సమ్ స్పేస్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వియర్ ఫర్ ద అన్ఇంటరప్టెడ్ మూమెంట్స్ ఆఫ్ సచ్ మైగ్రేటరీ ఫిష్. సో అలాంటి ఫిషెస్కి మూమెంట్ కోసం ఒక పర్టికులర్గా మనకు కన్స్ట్రక్షన్లో కొంత స్పేస్ అనేది ప్రొవైడ్ చేయాలి, అదే ఫిష్ లాడర్ అన్నమాట. నెక్స్ట్, ద డిఫరెన్స్ ఆఫ్ వాటర్ లెవెల్స్ ఆన్ ద అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్స్ ఆన్ ద వియర్ ఈస్ split up into water steps by means of baffle walls constructed across the inclined chute of fish ladder. ఫిష్ లాడర్ అనేది మనకి సడన్గా ఫాలో అనమాట, బాఫిల్ వాల్స్తోని ఇట్లా ఇట్లా ఉంటుంది కాబట్టి ఫిషెస్కి ఈజీగా మైగ్రేషన్కి ఉంటుంది, అవి చచ్చిపోకుండా. ఓకే, నెక్స్ట్ స్కౌరింగ్ స్లూయిసెస్. స్కౌరింగ్ స్లూయిస్ అంటే ఏంటి అంటే ఆల్సో కాల్డ్ ఎస్ అండర్ స్లూయిస్ అంటాం. మెయింటైన్స్ డీప్ ఛానల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హెడ్ రెగ్యులేటర్ అండ్ డిస్పోజ్ ఆఫ్ హెవీ సిల్ట్ and a part of flood discharge on the upstream side of the barrage. స్కౌరింగ్ స్లీవ్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హెవీ సిల్ట్ని డిస్పోజ్ ఆఫ్ చేస్తుంది అనమాట, హెవీ సిల్ట్ని వెళ్ళకుండా కాపాడుతుంది. నెక్స్ట్, దే ప్రిజర్వ్ ఏ క్లియర్ అండ్ డిఫైన్డ్ రివర్ ఛానల్ అప్రోచింగ్ ద రెగ్యులేటర్. దే కంట్రోల్ సిల్ట్ ఎంట్రీ ఇంటూ ద కెనాల్. ఓకే, సిల్ట్ అనేది కెనాల్లోకి ఎంట్రీ కాకుండా చూసుకుంటాయి. దే స్కౌర్ ద సిల్ట్ డిపాజిట్ ఇన్ ద రివర్ బెడ్. రివర్ బెడ్లో ఉన్న సిల్ట్ ఏదైతే డిపాజిట్ దాన్ని స్కౌర్ చేస్తారు. ఇది మెయిన్ స్కౌరింగ్ స్లీవ్స్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి రివర్ డ్రైనింగ్ వర్క్స్. దే ఇంక్లూడ్ మార్జినల్ బర్న్స్, గైడ్ బ్యాంక్స్, గ్రోయిన్స్ ఎక్సెట్రా. మార్జినల్ బర్న్స్, మార్జిన్ అంటే ఏంటి మనకి నెక్స్ట్ డయాగ్రామ్లో చూపెడతాను నేను. నెక్స్ట్, రివర్ ట్రైనింగ్ మెజర్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి అడాప్టెడ్ బికాస్ రివర్స్ ఇన్ అల్వియల్ ప్లేన్ ఫ్రీక్వెంట్లీ ఆల్టర్ దేర్ కోర్స్ అండ్ కాజ్ డ్యామేజ్ టు ద ల్యాండ్ అండ్ ప్రాపర్టీ అడ్జసెంట్ టు దేర్ బ్యాంక్స్. మెయిన్గా అల్వియల్ ప్లేన్లో ఉన్న రివర్స్ ఏమైందంటే అవి ఫ్రీక్వెంట్గా వాటి యొక్క కోర్స్ అంటే వాటి యొక్క దారి, రివర్ ఫర్ సపోజ్ ఇలా వెళ్తుంది అనుకో, కొంతసేపటికి మళ్ళీ ఇలా వెళ్తుంది, తర్వాత కొంతసేపటికి ఇలా వెళ్తుంది, అంటే ఒకటే వేలో వెళ్ళదనమాట. దాని యొక్క కోర్స్, దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ల్యాండ్కి ప్రాపర్టీస్కి డ్యామేజ్ అవుతుంది కదా పక్కన ఉన్న వాటికి. సో అందుకనేసి మనం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం అనమాట, రివర్ డ్రైనింగ్ వర్క్స్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్జినల్ బండ్. మార్జినల్ బండ్ అంటే ఏంటంటే
are earth embankments constructed parallel to the river on the upstream side to protect the area from the submergence due to the rise of the high flood level. హై ఫ్లడ్ లెవెల్ వల్ల పక్కన అప్స్ట్రీమ్లో ఉన్న సైడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రొటెక్ట్ ఆ ఏరియాని పక్కన ఉన్న ఏరియాని ప్రొటెక్ట్ చేయడానికి మనం మార్జినల్ బండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఇవి జనరల్గా ఎర్తన్ ఎంబాంక్మెంట్స్ అనమాట. ఇవి ఎట్లా రివర్కి ప్యారలల్గానే కడతాం. నెక్స్ట్ వచ్చేసి గైడ్ బ్యాంక్స్. గైడ్ బ్యాంక్స్ అంటే ఏంటి? ఆర్ ఎర్తన్ ఎంబాంక్మెంట్స్. ఇవి కూడా ఎర్తన్ ఎంబాంక్మెంట్స్ విచ్ కన్ఫైన్స్ ద ఫ్లడ్ వాటర్ ఆఫ్ అల్యూవియల్ రివర్స్ with reasonable waterway and prevents the river from changing its course and outflanking the work. గైడ్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వీటి యొక్క రివర్ యొక్క డైరెక్షన్ని మారకుండా ఉండడానికి ఆ రివర్ వాటర్ ఇలా వెళ్ళాలి అనేసి గైడ్ చేస్తాయి అనమాట. సో అందుకనే వీటిని గైడ్ బ్యాంక్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి గ్రాయిన్స్. గ్రాయిన్స్ అంటే ఏంటంటే ఆర్ ద స్ట్రక్చర్స్ కన్స్ట్రక్టెడ్ ట్రాన్స్వర్స్ టు ద రివర్ ఫ్లో. ఇవన్నీ ఏమో ప్యారలల్ టు ద రివర్ ఫ్లో కడతాం. గ్రాయిన్స్ వచ్చేసి ట్రాన్స్ఫర్ టు ద రివర్ ఫ్లో కడతాం. ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద బ్యాంక్స్. ఇవి బ్యాంక్స్ నుండి రివర్లోకి ఉంటాయి. ఓకే, దే ఆర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద బ్యాంక్ ఫ్రమ్ విచ్ దే ఆర్ ఎక్స్టెండెడ్ బై డిఫ్లెక్టింగ్ ద కరెంట్ అవే ఫ్రమ్ ద బ్యాంక్. ఓకే, ఇవి బ్యాంక్ నుండి స్టార్ట్ అవుతాయి. బ్యాంక్ నుండి స్టార్ట్ అయ్యి రివర్లోకి వెళ్ళి అక్కడ రివర్ వరకు ఉంటుంది అనమాట కన్స్ట్రక్షన్ అనేది. ఇది గ్రాయిన్స్ గురించి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఈ డయాగ్రామ్లో మనకి వియర్ అంటే ఏంటి, డివైడ్ వాల్ అవన్నీ చూద్దాం అనమాట. వచ్చేసి ఫస్ట్ ఇది వియర్. ఓకే, దీన్ని వియర్ అంటాం. ఇది డివైడ్ వాల్, ఇందాక నేను అక్కడ పైన గీసినట్టుగా. ఇది ఫిష్ ల్యాడర్. ఓకే, ఈ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్యాఫెల్ వాల్స్ అనమాట. సో ఫిష్ అనేది ఇలా 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 వెళ్తుంది జిగ్జాగ్ పొజిషన్లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి థర్డ్ ఇది ఫిష్ ల్యాడర్. ఓకే, ఇప్పుడు డిస్కస్ చేసింది. సెకండ్ డివైడ్ వాల్. నెక్స్ట్ వచ్చేసి పాకెట్ ఆర్ అప్రోచ్ ఛానల్. పాకెట్ ఆర్ అప్రోచ్ ఛానల్ ఫోర్త్ వన్. ఎక్కడ ఉంది ఫోర్త్? ఇది అప్రోచ్ ఛానల్. ఓకే, ఇలా వచ్చే ఛానల్ కాబట్టి అప్రోచ్ ఛానల్. ఇవి వచ్చేసి స్కౌరింగ్ స్పేస్. ఇక్కడనే మనకి సిల్ట్ అనేది డిపాజిట్. ఇవన్నీ పాకెట్స్ లాగా ఉంటాయి. సిల్ట్ అనేది ఇక్కడ డిపాజిట్ అవుతుంది. ఇక్కడ డిపాజిట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి వాటర్. ఇది హెడ్ రెగ్యులేటర్. హెడ్ రెగ్యులేటర్ అంటే ఏం చెప్పాను నేను? కెనాల్కి వాటర్ పంపించే దగ్గర ఉంటుందని చెప్పాను కదా, అదే అనమాట. సో ఇటు వాటర్ అనేది వెళ్ళిపోతాయి ప్యూర్వి. నెక్స్ట్ సిల్ట్ ప్రివెన్షన్ డివైస్ కూడా మనకి హెడ్ రెగ్యులేటర్తో పాటే ఉంటాయి ఇక్కడ. సిల్ట్ ఎక్స్క్లూడర్ అని, సిల్ట్ ఎక్స్ట్రాక్టర్ అని. సిల్ట్ ఎక్స్క్లూడర్ అంటేనే మనం ఇక్కడనే ప్రొవైడ్ చేస్తాం, అంటే కెనాల్లోకి ఎంట్రీ అవ్వకుండా చూసుకునేది. సిల్ట్ ఎక్స్ట్రాక్టర్ అంటేనేమో కెనాల్లోకి ఎంట్రీ అయిన తర్వాత సిల్ట్ని తీసేసాని సిల్ట్ ఎక్స్ట్రాక్టర్ అంటాం. సిల్ట్ ఎక్స్క్లూడర్ అంటేనేమో హెడ్ రెగ్యులేటర్ దగ్గరని ఎక్స్క్లూడ్ చేయడానికి, అంటే సిల్ట్ని ఎంట్రీ అవ్వకుండా చూసుకునేది సిల్ట్ ఎక్స్క్లూడర్. ఓకే, అవి రెండు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ ఇక్కడే ఉంటుంది. ఓకే, ఇది కెనాల్ హెడ్ రెగ్యులేటర్. నెక్స్ట్ రివర్ ట్రైనింగ్ వర్క్స్ అంటే ఇందాక చెప్పినట్టు మార్జినల్ బండ్. ఇది ఏంటిది? అవుట్ మార్జిన్ అంటే ఏంటిది? మనం ఒక బుక్ నోట్స్లో మార్జిన్స్ గీయండి అంటాం. అంటే ఏంటి? మార్జిన్స్ అంటే అవుట్లైన్స్ అనమాట. సో ఇది మన రివర్ యొక్క అవుట్లైన్ అనమాట. నెక్స్ట్ గైడ్ బ్యాంక్స్ ఏం చేస్తుంది? గైడ్ చేస్తాయి. ఈ రివర్ ఫ్లోని ఇలా వెళ్ళాలి అనేసి గైడ్ చేస్తాయి అనమాట. అది గైడ్ బ్యాంక్స్. ఇది మొత్తం ఓకే అన్నీ మనం ఇందాక చూసుకున్నాను. నెక్స్ట్ గ్రాయిన్స్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మార్జినల్ బండ్ కూడా మనకి దీనికి రివర్కి ప్యారలల్గానే ఉంది కదా, గైడ్ బ్యాంక్స్ కూడా ప్యారలల్గానే ఉంది. కానీ గ్రాయిన్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఇలా కానీ ఇలా కానీ ఇలా కానీ 3 టైప్స్ ఉంటాయి. మనం కింద చూద్దాం. ఓకే, నెక్స్ట్ థియరీస్ ఆఫ్ సీపేజ్. థియరీస్ ఆఫ్ సీపేజ్ అంటే ఏంటి అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి సీపేజ్ని బేస్ చేసుకునేసి. ఫస్ట్ వచ్చేసి బ్లిక్స్ క్రీప్ థియరీ. అంటే ఏంటి? డిజైన్ ఆఫ్ ఇంపర్వియస్ ఫ్లోర్. ఓకే, or the apron is directly dependent on the possibilities of percolation in the porous soil on which the apron is built. Bling assumed that the percolating water creep along the contact of the base profile of the apron with the subsoil losing head and root. అంటే ఏంటంటే మనం ఒక ఇంపర్వియస్ ఫ్లోర్ పైన కడుతున్నామంటే ఈ వాటర్ అనేది పర్కులేషన్కి పోరసల్ ఉండదు కాబట్టి ఈ దీనిపైన బిల్డ్ చేసినప్పుడు వాటర్ అనేది క్రీప్ అవుతూ ఉంటుంది. అంటే ఎలాంగ్ ద ఈ బేస్ ప్రొఫైల్ నుండి వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమైందంటే దీని యొక్క హెడ్ లాస్ అనేది తగ్గించుకుంటూ పోతుంది. ఇలా ఉంటుంది అన్నమాట. సబ్సాయిల్లో వెళ్తుంది. ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ఇట్స్ ట్రావెల్, losing head root proportional to its length of the travel. He designated length of the travel as creep length. ఈ length of the travel ని creep length అని అన్నాడు. which is sum of the horizontal and vertical length of the creep. ఇది vertical length of the creep, ఇది horizontal length of the creep అనుకుంటే దాని యొక్క సమ్మేషన్ చేస్తే మనకు వచ్చేది టోటల్ creep length. సో creep length is equal to summation of the horizontal plus summation of the vertical creep length. Loss of head per unit length అంటే ఏమవుతుంది? indicated by C, H by LC. Head loss by creep length, total creep length.
H is the total head loss, where coefficient of creep capital C is equal to LC by H. నెక్స్ట్ డిజైన్ క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే సేఫ్టీ అగెనిస్ట్ పైపింగ్కి సేఫ్గా ఉండాలి అంటే ద లెంత్ ఆఫ్ ద క్రీప్ షుడ్ బి సఫిషియంట్ టు ప్రొవైడ్ సేఫ్ హైడ్రాలిక్ గ్రేడియంట్ అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ ద సాయిల్. సేఫ్ క్రీప్ లెంత్ అప్పుడు ఎంత ఉండదు, L ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ హెచ్. ఇది ఓకే. నెక్స్ట్ సేఫ్టీ అగెనిస్ట్ అప్లిఫ్ట్ ప్రెషర్ అంటేనేమో ఇదంతా ఓవరాల్ చేస్తే మనకి ఫార్ములాస్ అన్ని చూసుకోండి. ఇందులో హెచ్ డాష్ అనేమో అప్లిఫ్ట్ ప్రెషర్ హెడ్ ఎట్ ఎనీ పాయింట్, టీ అనేమో థిక్నెస్ ఆఫ్ ద ఫ్లోర్ ఎట్ దట్ పాయింట్, జీ అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ మెటీరియల్, హెచ్ అనేమో ఆర్డినరీ ఆఫ్ హెచ్జిఎల్ మెజర్డ్ అబౌవ్ ద టాప్ ఆఫ్ ద ఫ్లోర్, 4/3 అనేది సేఫ్టీ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. నెక్స్ట్ లిమిటేషన్స్. బ్లిగ్స్ క్రీప్ థియరీ యొక్క లిమిటేషన్స్ ఏంటి అంటే బ్లిగ్ మేడ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ హారిజాంటల్ అండ్ వర్టికల్ క్రీప్. వర్టికల్కి క్రీప్ హారిజాంటల్ క్రీప్కి డిస్టింక్షన్ ఏం మెయింటైన్ చేయలేదు అతను. రెండు కూడా ఇప్పుడు ఓవరాల్ లెంత్ అని తీసుకున్నాడు, వర్టికల్ క్రీప్ ప్లస్ హారిజాంటల్ క్రీప్ అని తీసుకున్నాడు అంతే. సో దిస్ మెథడ్ హోల్డ్స్ గుడ్ సో లాంగ్ యాజ్ హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద పైల్ లైన్స్ ఈస్ గ్రేటర్ దాన్ ట్వైస్ దేర్ డెప్త్. ఇది ఎప్పుడు మంచిగా పనిచేస్తుంది అంటే ఈ పైల్లో ఉన్న డిస్టెన్స్ హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద పైల్ లైన్స్ ఈస్ గ్రేటర్ దాన్ ట్వైస్ దేర్ డెప్త్. అంటే ఇప్పుడు పైల్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఈ హారిజాంటల్ డిస్టెన్స్ అనేది ఈ సపోజ్ ఇది ఎక్స్ అనుకుందాం, ఓకే, ఇది కూడా ఎక్స్ అనుకుందాం, ఈ హారిజాంటల్ డిస్టెన్స్ వై అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x కదా, 2x ఇంటూ 2. ఓకే, సో వై షుడ్ బి గ్రేటర్ దాన్ దిస్ వాల్యూ అనమాట. అప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ బ్లిగ్ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఐడియా ఆఫ్ ద ఎగ్జిట్ గ్రేడియంట్. అసలు ఎగ్జిట్ గ్రేడియంట్ గురించి చెప్పలేదు. నెక్స్ట్ బ్లిగ్ మేక్స్ నో డిస్టింక్షన్ బిట్వీన్ అవుటర్ అండ్ ఇన్నర్ ఫేస్ ఆఫ్ ద షీట్ పైల్స్ ఆర్ ద ఇంటర్మీడియట్ పైల్స్. ఈ అవుటర్ పైల్ ఇంటర్మీడియట్ పైల్స్ మధ్యలో ఏమైనా ఉంటే అది ఇంకా వీటి గురించి అసలు డిఫరెన్షియేట్ ఏం చేయాలన్నమాట. ఓన్లీ పైల్ లెంత్ ఎంత ఎట్లా పోతుంది, అది హారిజాంటల్ వర్టికల్ అంతే చెప్పాడు. ఇదంతా కూడా లిమిటేషన్స్. నెక్స్ట్ వచ్చేసి లేన్స్ వెయిటెడ్ క్రీప్ థియరీ. లేన్స్ వెయిటెడ్ క్రీప్ థియరీ గురించి చూద్దాము. ఇతను ఏం చెప్పాడంటే మనకి based on statistical investigations of dams, weirs and barrages all over the world, Lane observed that the vertical creep is more effective than the horizontal creep. ఇతను ఏం అబ్జర్వ్ చేశాడంటే vertical creep అనేది more effective than the horizontal creep. He therefore modified the Blick's creep theory by evolving Lane's weighted creep theory. సో బ్లిక్స్ క్రీప్ థియరీని మాడిఫై చేసిండు, చేంజ్ చేసిండు. ఏమని ఇతను ఏమి ఇచ్చిండంటే వెయిటెడ్ క్రీప్ థియరీ ఇచ్చిండు, లేన్స్ వెయిటెడ్ క్రీప్ థియరీ. ఇదేం చెప్తుంది అంటే మనకి వర్టికల్గా క్రీప్ అవడానికి చాలా ఈజీగా అయిపోతుంది హారిజాంటల్ కన్నా అనేసి. సో లేన్స్ వెయిటెడ్ క్రీప్ థియరీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/3 ఆఫ్ ద సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్స్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ద వర్టికల్. ఇది ఇచ్చాడు. సో సేఫ్టీ అగెనిస్ట్ పైపింగ్ అంటే ఏమవుతుంది మనకి లేన్స్ creep lanes creep coefficient depends on the type of the soil. Safety against piping అంటే మనకి ఏం సేఫ్టీ అగెనిస్ట్ పైపింగ్ ఉండాలంటే ఇది ఫార్ములా ఏంటిది, LWC షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు CW ఇంటూ హెచ్. ఓకే, నెక్స్ట్ ఇది లేన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కోస్లాస్ థియరీ ఆఫ్ సీపేజ్. కోస్లా గేవ్ ద ఫాలోయింగ్ ప్రొవిజనల్ కన్క్లూజన్స్. ఏం చెప్పాడంటే ద అవుటర్ ఫేసెస్ ఆఫ్ ద ఎండ్ షీట్ పైల్స్ వర్ మచ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ద ఇన్నర్ వన్స్ అండ్ ద హారిజాంటల్ లెంత్ ఆఫ్ ద ఫ్లోర్. హారిజాంటల్ లెంత్ ఆఫ్ ద ఫ్లోర్ కన్నా ఇన్నర్ షీట్ పైల్స్ కన్నా అవుటర్ ఫేసెస్ ఆఫ్ ద ఎండ్ షీట్ పైల్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా క్రీప్ చేస్తాయి అని చెప్పిండు. ఇంటర్మీడియట్ పైల్స్ ఇఫ్ smaller in length than the outer ones are ineffective except for the local redistribution of the pressure. అవి ఇన్ఎఫెక్టివ్ అని చెప్పిండు. ఒక ఇంటర్మీడియట్ పైల్స్ అంటే అవుటర్ పైల్స్ కన్నా తక్కువ ఉంటాయి హైట్లో, లెంత్లో. నెక్స్ట్ అండర్ మైనింగ్ ఆఫ్ ద ఫ్లోర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద టేల్ ఎండ్. ఈ టేల్ నుండి స్టార్ట్ అయిద్దని చెప్తున్నాడు తను. ఇఫ్ ఎగ్జిట్ గ్రేడియంట్ ఈస్ మోర్ దాన్ క్రిటికల్ గ్రేడియంట్ ద పార్టికల్స్ వుడ్ మూవ్ విత్ ద ఫ్లో ఆఫ్ ద వాటర్ thus causing progressive degradation of subsoil resulting in cavity and ultimate failure. ఇది ఏం చెప్తున్నాడు, ఎగ్జిట్ గ్రేడియంట్ అనేది ఎక్కువ ఉందనుకో క్రిటికల్ గ్రేడియంట్ కన్నా, అప్పుడు పార్టికల్స్ అనేవి ఎలాంగ్ విత్ ద ఫ్లో మూవ్ అయిపోయి మనకి సబ్ సాయిల్ అనేది మొత్తం డిగ్రేడ్ అంటే కొట్టుకపోతుంది. దానివల్ల క్యావిటీ అంటే పెద్ద హోల్ లాగా ఫామ్ అయ్యి పెద్ద ఫెయిల్యూర్ అనేది జరుగుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు హ్యావ్ ఎ రీజనబ్లీ డీప్ వర్టికల్ కట్ ఆఫ్ ఎట్ ద డౌన్ స్ట్రీమ్ ఎండ్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద అండర్ మైనింగ్. అంటే ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఏంటిది
క్యావిటేషన్ కానీ పైప్ కానీ రిమూవ్ చేయడానికి మనకి డౌన్ స్ట్రీమ్ సైన్లో వర్టికల్ కట్ ఆఫ్ అనేది చాలా డీప్గా పెట్టడం ఇంపార్టెంట్ అని చెప్పింది తను. ఆఫ్టర్ మ్యాథమెటికల్లీ అనలైజింగ్ ఏ సింపుల్ కేస్ ఆఫ్ horizontal flow with negligible small thickness, seepage head at any point x ఏం చెప్పింది మనకంటే ఇది seepage head px is equal to 5x h 5x is equal to ఇది ఈ టూ ఫార్ములాస్ ఇచ్చింది మనకి, where x is measured from center to left, సెంటర్ నుండి లెఫ్ట్కి అయితే నెగిటివ్, సెంటర్ నుండి రైట్కి అయితే పాజిటివ్ అలా తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ అప్పర్ హాఫ్ బ్లిగ్ ఓవర్ estimates head than coastline, and in lower half underestimates, that is downstream half of the floor has more uplift pressure than that calculated by Blick's method. ఇవి రెండు వాటి అన్ని మెథడ్స్ యొక్క కంపారిజన్ అనమాట. నెక్స్ట్ ఇది మనకి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ గ్రేడియంట్. ఎగ్జిట్ గ్రేడియంట్ అంటే ఫర్ ద కేస్ ఆఫ్ horizontal floor with cut off at the downstream end, the exit gradient ఎట్లా చిన్న ఫార్ములా ఇది అనమాట. ఎగ్జిట్ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్ టు h/d ఇంటూ పై ఇంటూ అండర్ రూట్ లాంబ్డా. లాంబ్డా అంటే ఏంటిది ఇది ఫార్ములా, వేర్ ఆల్ఫా అంటే ఏంటిది b/d. నెక్స్ట్ వచ్చేసి రివర్ ట్రైనింగ్ అండ్ ప్రొటెక్షన్ వర్క్స్. ఇందులో ఏంటంటే మియాండరింగ్ అంటే ఏంటిదంటే షేప్ ఆఫ్ ద మనకి రివర్ ఎట్లా ఫ్లో అవుతుంది ఆ ఛానల్ యొక్క వే అన్నమాట. ఏ రివర్ meandering through an alluvial plain has a series of consecutive curves of reversed order connected with short straight stretches called as crossing. ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇలా meandering అంటే ఏం లేదు, ఇలా ఉండడం. ఓకే, నెక్స్ట్ విడ్త్ ఆఫ్ meandering అంటే ఏంటిది MB అని అంటాం. ఈజ్ ద ట్రాన్స్వర్స్ డిస్టెన్స్ బిట్వీన్ అపెక్స్ పాయింట్ ఆఫ్ వన్ కర్వ్ అండ్ అపెక్స్ పాయింట్ ఆఫ్ ద రివర్స్ కర్వ్. ఇది విడ్త్. లెంత్ అంటే ఏమంటాం మనం, ఇట్ ఈస్ ఎయిర్ డిస్టెన్స్ అలాంగ్ ద రివర్ బిట్వీన్ టాంజెంట్ పాయింట్ ఆఫ్ వన్ కర్వ్ అండ్ ద టాంజెంట్ పాయింట్ ఆఫ్ ద అదర్ కర్వ్ ఆఫ్ ద సేమ్ ఆర్డర్. దీన్ని విడ్త్ అంటాం. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్ దగ్గరకు ఉన్నదానేమో విడ్త్ అంటాం. ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్ దగ్గరకు ఉన్నదేమో లెంత్ అంటాం. ఇది లెంత్, ఇది విడ్త్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్, ఇది గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఆఫ్ సైనాసిటీ, ఇది సైనస్ కర్వ్ లాగా ఉంటుంది కాబట్టి. ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ tortuosity. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద కర్వ్ లెంత్ అండ్ ద స్ట్రేట్ ఎయిర్ డిస్టెన్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఆఫ్ సైనాసిటీ అంటే ఏంటి అనేది. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద కర్వ్ లెంత్ అండ్ ద స్ట్రేట్ ఎయిర్ డిస్టెన్స్. అంటే కర్వ్లో ఉన్నప్పుడు లెంత్ ఎంత ఉంది, అది స్ట్రేట్ ఉంటే లెంత్ ఎంత ఉంటుంది, దాని యొక్క రేషియోని మనకి డిగ్రీ ఆఫ్ సైనాసిటీ అంటారు. అంటే సైనస్ కర్వ్ లాగా ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి థియరీస్ ఆఫ్ meandering వచ్చేసి మనకి జస్ట్ డిస్టర్బెన్స్ థియరీ, హెలికాయిడల్ ఫ్లో థియరీ, ఎక్సెస్ ఎనర్జీ థియరీ, ఇన్స్టెబిలిటీ థియరీ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ రివర్ ట్రైనింగ్. రివర్ ట్రైనింగ్ అనేది ద ఎక్స్ప్రెషన్ రివర్ ట్రైనింగ్ ఇంప్లైస్ various measures adopted on the river to direct and guide the river flow, to train and to regulate the river bed or to increase the low water depth. ఓకే, ఎక్స్ప్రెషన్ రివర్ ట్రైనింగ్ అంటే ఏంటి అంటే రివర్ని గైడ్ చేయడం, దాని యొక్క ఫ్లోని కానీ దాన్ని ట్రైన్ చేయడం, ఎట్లా పోవాలి అదంతా చూసుకోవడం అనమాట. ద పర్పస్ ఆఫ్ రివర్ ట్రైనింగ్ ఈజ్ టు స్టెబిలైజ్ ద ఛానల్ అలాంగ్ ద సర్టన్ అలైన్మెంట్. అంటే కొంత దూరం వరకు దాని యొక్క పర్పస్ ఏంటి అంటే రివర్ ట్రైనింగ్ అనేది ఛానల్ని స్టెబిలైజ్ చేయడం అనమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద రివర్ ట్రైనింగ్ వర్క్ వచ్చేసి మనకి హై వాటర్ ట్రైనింగ్, లో వాటర్ ట్రైనింగ్ అండ్ మీన్ వాటర్ ట్రైనింగ్, 3 టైప్స్ ఉంటాయి. ఇది ఆల్సో high water training, this is also called as training for discharge train చేయడం. The river is trained to provide sufficient and efficient cross sectional area for the expeditious passage of maximum flood. It concerns mainly with alignment and height of the embankment for a given flood discharge. ఇది మెయిన్గా డిశ్చార్జ్ని ట్రైన్ చేయడానికి యూజ్ చేసేది హై వాటర్ ట్రైనింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి లో వాటర్ ట్రైనింగ్. ఇన్ దిస్ కేస్ రివర్ ఈస్ ట్రైన్ టు ప్రొవైడ్ సఫిషియంట్ డెప్త్ ఫర్ నావిగేషన్ డ్యూరింగ్ లో స్టేజ్ ఆఫ్ వాటర్ ఆఫ్ రివర్. అంటే రివర్లో తక్కువ ఉన్నప్పుడు నావిగేషన్కి సఫిషియంట్ డెప్త్ ఎంత ప్రొవైడ్ చేయలేదు, అది ట్రైన్ చేసేది లో వాటర్ ట్రైనింగ్ అంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ట్రైనింగ్ ఫర్ డెప్త్ అంటాం అండ్ ఈజ్ యూజువల్లీ అచీవ్డ్ బై కాంట్రాక్షన్ ఆఫ్ ద విడ్త్ని తగ్గించడం వల్ల డెప్త్ ఆఫ్ ద వాటర్ పెరుగుతుంది, ఇలా చేస్తారనమాట లో వాటర్ ట్రైనింగ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మీన్ వాటర్ ట్రైనింగ్. మీన్ వాటర్ ట్రైనింగ్ అంటే ఇన్ దిస్ కేస్ ద రివర్ ఈస్ ట్రైన్ టు కరెక్ట్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ రివర్ బెడ్
for the efficient transport of sediment load in order to keep the channel in good shape. It can be called as training for sediment. Sediments river for efficient transfer of sediment load ni efficient ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ మీన్ వాటర్ ట్రైనింగ్ యూజ్ చేస్తాం. దీన్నే మనం కాల్డ్ యాజ్ ట్రైనింగ్ ఫర్ సెడిమెంట్ అని కూడా అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రివర్ ట్రైనింగ్ వర్క్స్లో మనం ఇందాక చూసాం గైడ్ బ్యాంక్ సిస్టమ్. గైడ్ బ్యాంక్స్ ఏంటంటే ఏదైతే గైడ్ చేస్తుందో వాటర్ని రివర్లోకి పోనికి, ఇట్ ఈస్ ఆల్సో ట్రైనింగ్ కదా, వాటర్ని అందులో గైడ్ చేస్తుంది ఎలా అనేసి. సో గైడ్ బ్యాంక్ సిస్టమ్ అనమాట. ఇదేంటి, these are made for guiding the stream near a structure so as to confine it in a reasonable width of the river. అంటే పర్టికులర్ విడ్త్ ఆఫ్ ద రివర్లోనే ఫ్లో అయ్యేలాగా వాటర్ని చేయడానికి యూజ్ చేసేది గైడ్ బ్యాంక్స్ అనమాట. ఇట్ యూజువల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ హెవీలీ బిల్ట్ ఎంబాంక్మెంట్ ఇన్ ద షేప్ ఆఫ్ బెల్ మౌత్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కన్స్ట్రక్టెడ్ ఛానల్. దే ఆర్ ఆల్సో కాల్డ్ as బెల్స్ బండ్ కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, బెల్స్ బండ్ అని కూడా అంటాం. నెక్స్ట్ ద డిజైన్ ఆఫ్ గైడ్ బ్యాంక్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ కన్సిడరేషన్స్. మనకి ఇది లేదు, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో. ఓకే, చూసుకోండి ఒకసారి. 20% ఇంక్రీస్ ఫర్ బ్రిడ్జ్ పియర్స్, అల్టిమేట్ విడ్త్ అనేది. ఇది లెంత్ 4.75 అండర్ రూట్ క్యూబ్, ఆల్రెడీ అందరూ చూసాను. లెంత్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ గైడ్ బ్యాంక్ ఇంత ఉంటుంది, లెంత్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ గైడ్ బ్యాంక్ ఇంత ఉంటుంది. ఇదంతా చూసుకోండి. ఓకే, కర్వేచర్ వచ్చేసి యాంగిల్ 120 to 140 degrees. రేడియస్ ఆఫ్ కర్వ్ ఆర్ అనేది మనకి 0.45 L. డౌన్ స్ట్రీమ్లో మనకి సెంట్రల్ యాంగిల్ 45 to 60 degrees ఉంటుంది రేడియస్ అనేది. నెక్స్ట్ గ్రాయిన్స్ ఆర్ స్పర్స్. Groins are structures constructed transverse to the river flow and extends from the bank into the river up to a limit వరకు. These are also known as spurs అన్న, dikes అన్న, transverse dikes అన్న, groins అన్న, spurs అన్న, అంత ఒకటే. ఇందులో టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటిదంటే రిపెల్లింగ్ గ్రాయిన్ అంటే ఇట్లా కన్స్ట్రక్ట్ చేస్తాం మనం. ఎక్కడ అంటే టువర్డ్స్ ద అప్ స్ట్రీమ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 10 to 30 degrees టు ద లైన్ నార్మల్ టు ద బ్యాంక్. ఇలా ఉంటుంది, ఇలా బ్యాంక్కి నార్మల్గా ఉన్న లైన్ ఇది కదా. ఓకే, దీనికి 10 to 30 degreesలో ఇలా కడతాం. ఇది 10 to 30 degrees ఉంటుంది. మనం బ్యాంక్ నుండి చూసుకుంటే మనకి ఎంత 60 to 80 degreesలో ఉంటుంది యాంగిల్ అనేది. నెక్స్ట్ ద హెడ్ ఆఫ్ గ్రాయిన్ కాజెస్ ద కరెంట్ టు బి డిఫ్లెక్టెడ్ ఇన్ అ డైరెక్షన్ నియర్లీ పర్పెండిక్యులర్ టు ఇట్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ ద సక్సెస్ ఆఫ్ ద గ్రాయిన్స్ డిపెండ్ అపాన్ హౌ క్విక్ స్టిల్ వాటర్ పాకెట్ బిట్వీన్ గ్రాయిన్స్ ఆర్ ఫిల్డ్. ఈ స్టిల్ పాకెట్ ఎంత క్విక్గా ఫిల్ అవుతుంది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. విత్ సెడిమెంట్తో ఫిల్ అవ్వడం, విచ్ కెన్ బి అకంప్లిష్డ్ ఓన్లీ వెన్ దే ఆర్ సఫిషియెంట్లీ లాంగ్. ఎప్పుడైతే సఫిషియెంట్గా లాంగ్ ఉంటాయో అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ డిఫ్లెక్టింగ్ గ్రాయిన్ అంటే ఏంటిది? A deflecting groin has a much shorter length than the repelling groin and it is generally taken in a river perpendicular to the bank. It only deflects the flow. ఓన్లీ ఇట్లా ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ 90 degreesలో ఉంటుంది. ఓన్లీ ఈ ఫ్లోని డిఫ్లెక్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం ఇది. నెక్స్ట్ దీని యొక్క లెంత్ కూడా దీనికన్నా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అట్రాక్టింగ్ గ్రాయిన్. The attracting groin is constructed in such a way that it points downstream the direction of the normal flow. Okay, ఈ నార్మల్ డైరెక్షన్కి ఆల్మోస్ట్ డౌన్ స్ట్రీమ్ సైడ్ ఫేస్ అయి ఉంటుంది అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ వెన్ గ్రాయిన్ పాయింట్స్ డౌన్ స్ట్రీమ్ ఇట్ కాజెస్ స్కౌర్ హోల్స్ టు ఫార్మ్ క్లోజర్ టు ద బ్యాంక్. ఇక్కడ స్కౌర్ హోల్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. therefore they tend to maintain deep current close to the bank. The attracting groin bear the full fury of the frontal attack of the river on the upstream face and has to be adequately strong. Next వచ్చేసి Denny's groins. These are special groins first provided at Okla barrage. దగ్గర ఉన్నది Denny's groins. Okay, the head of groins has T shape of which the front perpendicular arm is about 100 meters in length. 100 meters in length is parallel to the current. Okay, these groin aim at an economy in the use of protection stone since only 100 meters length of the groin would suffice for a length of 800 meters. Next వచ్చేసి hockey groin. ఇది వచ్చేసి it is a groin which is a curved head. ఇది హాకీ కర్వ్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని హాకీ గ్రాయిన్ అంటాం. It increases the attracting tendency of the groin and is not likely to be helpful for bank protection.
బ్యాంక్ ప్రొటెక్షన్కి అంత హెల్ప్ఫుల్ ఏం కాదు ఇది. నెక్స్ట్ వచ్చేసి levees or embankment. Marginal bund or levee is an earthen dike constructed roughly parallel to the river rather than across the channel. ఇందాక చెప్పినట్టు మార్జినల్ బండ్స్ మనకి parallel to the river flow ఉంటుంది. Levees should be provided on areas which are low lying and has a danger of flooding. లివీస్ ఎక్కడ పెడతామంటే లో లయింగ్ ఏరియాస్ దగ్గర ఎక్కడైతే ఫ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందో అక్కడ మనం లివీస్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి spillways and energy dissipators. Introduction ఏంటిది? A spillway is the overflow portion of the dam over which surplus discharge flows from the reservoir to the downstream. Spillway అంటే ఏంటిది? సర్ప్లస్ వాటర్ని అలో చేయడం అనమాట డౌన్ స్ట్రీమ్ సైడ్కి. It is therefore designed to carry flood water not required to be stored in the reservoir safely to the river lower down. అంతే కదా, మనకి రిజర్వర్లో ఏదైతే అవసరం లేదో ఆ వాటర్ని డౌన్ స్ట్రీమ్ సైడ్కి సేఫ్గా పంపించేదాన్ని స్పిల్వే అంటాం. ఆ స్ట్రక్చర్ని. The surface of the spillway should also be such that it is able to withstand erosion or scouring. స్పిల్వే యొక్క సర్ఫేస్ కూడా ఎరోజన్కి స్కౌరింగ్కి ఏమంటూ విత్స్టాండ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. విత్ ఏబుల్ టు హ్యాండిల్ అట్లా ఉండాలి. డ్యూ టు హై వెలాసిటీస్ వల్ల జనరేటెడ్ డ్యూరింగ్ ద ప్యాసేజ్ ఆఫ్ ద ఫ్లడ్ త్రూ ద స్పిల్వే. స్పిల్వే నుండి మనకి వాటర్ అనేది పంపిస్తున్నప్పుడు ఎరోజన్కి స్కౌరింగ్కి కూడా అది తట్టుకునే విధంగా మనకి స్పిల్వే అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి at the bottom of the channel where the water rushes out to meet the national river is usually provided with an energy dissipation device. ఎక్కడైతే లాస్ట్ పాయింట్ ఉంటుందో, ఎక్కడైతే మనకి కింద డౌన్ స్ట్రీమ్ సైడ్లో నేషనల్ రివర్ని మళ్ళీ మీట్ అయ్యే దగ్గర ఉంటుందో అక్కడ మనం జనరల్గా ఎనర్జీ డిసిపేషన్ డివైస్ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీని తగ్గించి ఫ్లో ఆఫ్ ద వాటర్ అనేది మళ్ళీ అలాంగ్ ద స్ట్రీమ్ నార్మల్గా పోనీకి అనమాట. These devices, commonly known as energy dissipators అంటాం, are required to prevent the river surface from getting dangerously scoured by the impact of the outfalling water. అంటే మనకి స్పిల్వే నుండి పైన నుండి వాటర్ పడ్డప్పుడు కింద ఎనర్జీ డిసిపేటర్స్ లేకపోతే ఆ పైన నుండి వచ్చే ఎనర్జీ, వాటర్ క్యారీ చేసే ఎనర్జీ వల్ల కింద స్కౌరింగ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అందుకనేసి మనం ఎనర్జీ డిసిపేటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ స్పిల్వేస్ చూద్దాం. అందులో ఫస్ట్ ఫ్రీ ఓవర్ఫాల్ అంటే ఏంటంటే స్ట్రేట్ డ్రాప్ స్పిల్వే. ఇది ఎప్పుడంటే ద సింప్లెస్ట్ స్పిల్వే విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ లో హైట్ వియర్కి కన్సిడర్ చేస్తాం. డౌన్ స్ట్రీమ్ ఫేస్ నియర్లీ వర్టికల్లో ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ ఓగి ఆర్ ఓవర్ ఫ్లో స్పిల్వే. దిస్ ఇస్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ స్పిల్వే ప్రొవైడ్ ఆన్ గ్రావిటీ డ్యామ్స్. గ్రావిటీ డ్యామ్స్లో మోస్ట్ కామన్గా యూజ్ చేసే స్పిల్వే ఏంటిదంటే ఓగి స్పిల్వే. The profile of the spillway is S-shaped. ఇలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, ఇలా S-shaped అనమాట. The overflowing water is guided smoothly over the crest. ఇలా కర్వ్ అనేది ఉండడం వల్ల స్మూత్గా వాటర్ అనేది ఫ్లో అవుతాయి. And the profile of the spillway so that the overflowed water does not break contact with spillway surface. ఇది ఇట్లా కర్వ్ లాగా ఉంటుంది కాబట్టి మనకి సర్ఫేస్ తోని ఈ స్పిల్వే యొక్క సర్ఫేస్ తోని వాటర్ అనేది కాంటాక్ట్లోనే వెళ్తాయి, కాంటాక్ట్ అనేది పోకుండా ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఛానల్ స్పిల్వే. ఏ సైడ్ ఛానల్ స్పిల్వే ఈజ్ వన్ ఇన్ విచ్ ద కంట్రోల్ వియర్ ఈజ్ ప్లేస్డ్ అప్రాక్సిమేట్లీ ప్యారలల్ టు ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద డిశ్చార్జ్ ఛానల్. నెక్స్ట్ చ్యూట్ ఆర్ ఓపెన్ ఛానల్ స్పిల్వే ఆర్ ట్రఫ్ స్పిల్వే అంటే ఏంటి? హూస్ డిశ్చార్జ్ ఈస్ కన్వేడ్ ఫ్రమ్ ద రిజర్వాయర్ టు ద డౌన్ స్ట్రీమ్ రివర్ లెవెల్ త్రూ అండ్ ఓపెన్ ఛానల్తోనే మనం పంపిస్తాం. నెక్స్ట్ వచ్చేసి కాండ్యూట్ ఆర్ టనల్ స్పిల్వే అంటే ఏంటిది? ఇట్ ఈస్ విచ్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఛానల్ యూజ్డ్ టు కన్వే డిశ్చార్జ్ అరౌండ్ ఆర్ అండర్ ఏ డ్యామ్ లోపల కూడా ఉండొచ్చు. దీస్ స్పిల్వేస్ ఆర్ డిజైన్ టు ఫ్లో పార్ట్లీ ఫుల్. ఎందుకంటే ఫుల్గా పోతే ప్రెషర్తో పంపించాల్సి ఉంటుంది, అందుకని పార్ట్లీగా మనం పంపిస్తాం అనమాట. ఓపెన్ ఛానల్ ఫ్లో లానే పోతుంది, కాకపోతే కాండ్యూట్లో క్లోజ్డ్ కాండ్యూట్లో పోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ ఇన్లెట్ or shaft or morning glory spillway. A shaft spillway is one where water enters over a horizontally positioned lip, drops through a vertical or sloping shaft and then flows to the downstream river channel through a horizontal or nearly horizontal conduit. అంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా పడి ఇట్లా కొంచెం ట్రావెల్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సైఫన్ స్పిల్వే అంటే ఏంటిది? ఇలా ఉంటుంది సైఫన్ లాగా. ఈ సైఫన్ స్పిల్వే. నెక్స్ట్ వచ్చేసి
roughening devices. These are installed at the downstream end of the channel and their main function is to dissipate the energy from water flow coming onto the downstream bed. Different types ఏంటి అంటే first baffle valve. It is a sort of low weir constructed at the end of the cistern to head up water to its upstream to such a height that hydraulic jump is formed and to withstand the actual impact of the high velocity jet టు డిసిపేట్ ద ఎనర్జీ. మెయిన్గా ఎనర్జీని డిసిపేట్ చేయడానికి యూజ్ చేస్తాం. చిన్న చిన్న వేర్ లాగా ఉంటుంది అనమాట. ఇది వాటర్ పడ్డప్పుడు దానిపైన పోయి మనకి హైడ్రాలిక్ జంప్తో కవర్ కానికి ఏమంటారు ఎనర్జీ అనేది తగ్గిపోయి హైడ్రాలిక్ జంప్ ఒక ఫామ్ అయ్యి మనకి మళ్ళీ రివర్ వాటర్లో కలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిక్షన్ బ్లాక్స్ ఆర్ యారోస్. దే కన్సిస్ట్ ఆఫ్ రెక్టాంగులర్ బ్లాక్స్ ఆఫ్ కాంక్రీట్ ఉంటాయి డౌన్ స్ట్రీమ్లో. ఫాల్స్ బిలో ద గ్లేషియర్స్ ఆఫ్ సిస్టమ్ విత్ ద ఆబ్జెక్ట్ టు డివైడ్ వాల్ ద బాటమ్ హై వెలాసిటీ వాటర్ laterally. They just serve to reduce the bottom velocity of the water leaving the pakka floor of the wall. Next, dentated sill అంటే ఏంటంటే at the end of the cistern పెడతాం మనం. సిస్టర్న్ అంటే ఒక చిన్న పైప్ లాగా ఉంటుంది అంతే. If high velocity jet persists to the end of the cistern, it is provided at the end. The object of the sill is to deflect up high velocity jet from near the bed and to break it. High velocity ని తగ్గించడానికి యూజ్ చేస్తాం డెంటేటెడ్ సిల్ అంటే. నెక్స్ట్ వచ్చేసి డిఫ్లెక్టర్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఆఫ్ యూనిఫామ్ హైట్తోనే ఉంటుంది. ఇట్స్ ఆబ్జెక్ట్ ఈస్ టు డిఫ్లెక్ట్ అప్ ద హై వెలాసిటీ జెట్ నియర్ ద బెడ్ కాజింగ్ ఏ రివర్స్ రోలర్. రివర్స్లో మళ్ళీ వాటర్ రాకుండా హై వెలాసిటీ జెట్ని డిఫ్లెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బిఫ్ వాల్. ప్రొవైడ్ ద ఎండ్ సిస్టమ్ దగ్గర ఉంటుంది. కాజింగ్ ఏ డీప్ పూల్ ఆఫ్ వాటర్ బిహైండ్ ఇట్ ఇన్ ద సిస్టమ్. Object in it to deflect back the water from system to create a super turbulence in it. ఇవన్నీ. నెక్స్ట్ ఎనర్జీ డిసిపేషన్ బిలో ద స్పిల్వేస్. స్పిల్వేస్కి కింద మనకి ఎనర్జీ డిసిపేటర్స్ ఎలా ఉంటుందంటే ఎనర్జీ డిసిపేటర్స్ ఆర్ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 2 parameters, జంప్ హైట్, టెయిల్ వాటర్ డెప్త్. ఓకే, జంప్ హైట్ అంటే ఏంటిది? ఫిక్స్డ్ ఫర్ ఏ పర్టికులర్ డిశ్చార్జ్ ఇంటెన్సిటీ అండ్ హైట్ ఆఫ్ ద స్పిల్వే. హైట్ ఆఫ్ ద స్పిల్వేకి డిశ్చార్జ్ ఇంటెన్సిటీకి పర్టిక్యులర్ జంప్ హైట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టెయిల్ వాటర్ డెప్త్ అనేది క్యాల్కులేటెడ్ బై యాక్చువల్ డిశ్చార్జ్ అబ్జర్వేషన్స్ బట్టి ఉంటాయి. 5 కండిషన్స్ ఉంటాయి. జేహెచ్సి అంటే జంప్ హైట్ కర్వ్, టీడబ్ల్యూసి అంటేనేమో టెయిల్ వాటర్ కర్వ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ కండిషన్స్ 5 కండిషన్స్. వెన్ టెయిల్ వాటర్ కర్వ్ అండ్ జంప్ హైట్ కర్వ్ కోయిన్సైడ్స్, మోస్ట్ ఐడియల్ అన్నమాట. మోస్ట్ ఐడియల్ కండిషన్ ఇది. For jump formation, the hydraulic jump will be formed at the toe of the spillway at all discharges. A simple horizontal apron provide చేస్తాం, will be sufficient ఇంత లెంత్ తోని. నెక్స్ట్, if jump height curve lies lower than the tail water curve at all discharges, అప్పుడు ఏమైందంటే jump in such a case will be incompletely submerged. అప్పుడు very little energy will be dissipated unless arrangements are made to reduce the tail water డిపార్చర్. ఇదేమవుతుంది? అప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే స్లోపింగ్ యాప్రాన్ అబోవ్ ద బెడ్ లెవెల్ యూజ్ చేయాలి దాన్ని కాంట్రాక్ట్ చేయడానికి. ఇంకా నెక్స్ట్ యూజింగ్ లో లెవెల్ బకెట్ షార్ప్లీ అప్ టర్న్ ఎట్ ద ఎండ్. దీన్ని రోలర్ బకెట్ అంటాం. అంటే ఇట్లా కొడితే వాటర్లో వచ్చి ఇక్కడ పోతాయి అనమాట. మళ్ళీ ఇక్కడ ఒక జంప్ అనేది ఫామ్ అవుతుంది. అలా ప్రొవైడింగ్ ఎండ్ సిల్స్ with baffles so that energy is dissipated by impact and friction. And end seals అంటే ఏంటిది? ఇక్కడ స్పిల్వే ఇలా అయిపోయిన తర్వాత baffles ఇలా పెట్టడం, ఇలా అలా కూడా we can contract. నెక్స్ట్ వచ్చేసి when jump height curve lies above the tail water curve at all discharges, అప్పుడు ఏమవుతుంది? tail water depth in natural river is not sufficient for the jump. tail water level అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు ఇదన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ప్రొవైడింగ్ సిస్టమ్ డిప్రెస్డ్ బిలో బెడ్ విత్ స్లోపింగ్ గ్లేషియర్స్ అప్స్ట్రీమ్, ఇదొకటి. నెక్స్ట్ ప్రొవైడింగ్ ఏ సిస్టమ్ ఎక్స్కవేటెడ్ ఇన్ ద రాక్ టు డెప్త్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద జంప్. baffles may also be provided. నెక్స్ట్ ఇది ఇంకోటి ఏంటి అంటే ప్రొవైడింగ్ షార్ప్లీ అప్టర్న్డ్ బకెట్ ఆర్ స్కై జంప్ బకెట్ టు డిఫ్లెక్ట్ ద జెట్ ఆఫ్ వాటర్ అవే ఫ్రమ్ ద మెయిన్ స్ట్రక్చర్ ఇఫ్ సౌండ్ రాక్ ఈస్ అవైలబుల్ ఇన్ ద గ్రౌండ్ సర్ఫేస్. స్కై జంప్ బకెట్ ఎందుకు అంటే వాటర్ ఇట్లా మొత్తం ఇట్లా పోయి ఇక్కడ ఎక్కడనో పడతాయి అనమాట. ఇక్కడ మనకి హై అంటే ఏమంటారు సౌండ్ రాక్ అంటే మంచి గట్టి నేల ఉందనుకోండి ఇక్కడ పంపేలాగా చూస్తాం. అలా పెడతాం ఇక్కడ కర్వ్ అనేది సచ్ దట్ ఇక్కడ జంప్ అయ్యి ఇట్లా పోయి ఇక్కడ పడేలాగా. ఇక్కడ వీక్ ఉన్నప్పుడు ఇలా చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి
ప్రొవైడింగ్ లో సెకండరీ వేర్ విత్ బ్యాఫిల్స్ పెట్టి మళ్ళీ కింద ఒక వేర్ పెడతాం అనమాట. నెక్స్ట్ ఇంకో కేసు ఏంటిది, when jump height curve lies lower than TWC at small discharges and higher than TWC at large discharges. ఇది మొత్తం కండిషన్. అప్పుడు మనం ఏం చేస్తామంటే స్లోపింగ్ apron partly above and partly below the bed is provided with a sufficient length of horizontal apron and end seal. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, jump will form higher up on the apron at low discharges and lower down at higher discharges. లో డిశ్చార్జ్ దగ్గర జంప్ అనేది apron పైన ఫామ్ అవుతుంది, హైయర్ డిశ్చార్జ్కి కింద ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కేసు వచ్చేసి when jump height curve lies above the tailwater curve at small discharges and lower at higher discharge. దీనికి రివర్స్ అనమాట. అప్పుడు ఏం ప్రొవైడ్ చేయాలంటే సేమ్ రివర్స్ ఆఫ్ ది అబోవ్ కండిషన్ అండ్ ప్రొటెక్షన్ మెజర్ సిమిలర్ టు ది అబోవ్. ప్రొటెక్షన్ మెజర్స్ మాత్రం సిమిలర్గానే ఉంటాయి. స్లోపింగ్ apron partly above and partly below with the sufficient horizontal length of the apron. At low discharges jump will be formed lower down and higher discharges ki jump will be formed higher up. So this is all about the irrigation engineering. With this video we have completed the quick revision series లో part లో భాగంగా ఇరిగేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది సబ్జెక్ట్. Thank you for watching. We will start another subject. For regular updates and videos, please subscribe to Sri Vavya Job Select YouTube channel. Thank you for watching.